అందరికీ నమస్కారం. హాయ్ పిల్లలు, ఇంకొక కథ చెప్పుకుందామా? ఇది తెనాలి రామలింగ కవి గురించి. మీకు తెలుసు కదా, వికట కవి అని అంటారు ఆయన్ని. తెనాలి రామకృష్ణ అంటారు. ఆయనకి ఒకసారి రామలింగాన్ని ఎవరో శిక్షించారనమాట. వాళ్ళని పట్టుకుంటేనే కానీ వీల్లేదు, వాళ్ళని పట్టుకోకుండా నా దగ్గరికి ఎవరు రావద్దు అని ఆ సైనికుల్ని ఆజ్ఞాపించాడు రాజుగారు. ఎవరు? కృష్ణదేవరాయల గారు. ఆజ్ఞాపిస్తే వాళ్ళు అతన్ని కొత్వాలు అంటారు. ఆ నగర సైనికుడి సేనాపతి పేరు కొత్వాలు అంటారు. కొత్వాల్ పటేల్ అంటారనమాట. అతను నగరమంతా వెతికినా కూడా రామలింగాన్ని శిక్షించిన వాళ్ళని కనుక్కోలేకపోయాడు. కృష్ణదేవరాయలేమో దోషులను పట్టుకోకుండా తనని కలవద్దని పదే పదే చెప్పాడు. అందున రాయలు ఎంత శాంత స్వభావుడో అంత కఠినాత్ముడు. ఏమిటి దారి అని తలలు పట్టుకొని కూర్చున్నారు. అంతలో ఒక భటుడు వచ్చి రామలింగుడు సతీ సమేతంగా నగరం వదిలి కాశీ ప్రయాణమైపోతున్నాడు అని చెప్పాడు. అంతే, ఒక్కటే పరుగు రామలింగుడి దగ్గరికి. వెంటనే ఉరుకులు పరుగులతో రామలింగాన్ని నగర పొలిమేరల్లో చివరిలో నగరం అవుట్స్కర్ట్స్లో కలుసుకున్నారనమాట. కొత్వాలు పటేలు ఇంకా మిగిలిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ దండనాయకులు. వారిలో కొత్వాలు నోరు విప్పి, అయ్యా రామలింగ కవి గారు, తమరేమో కాశీ పెడుతున్నారు, సంతోషమే. కానీ మిమ్మల్ని నానా విధాలుగా హింసించిన అజ్ఞాత వ్యక్తులు ఇంతవరకు దొరకలేదు. రాయల వారు మమ్మల్ని ముఖాలు చూపొద్దని కసురుకున్నారు. తమరేమో మాకు ఏదైనా ఉపాయం చెప్పి రాయల వారి ప్రసన్నత మాపై కలిగేలా చేయగలరని కొండంత ఆస్తో వచ్చాను అని వినయంగా ప్రార్థించాడు. రామలింగుడు ఇలా అన్నాడు, కొత్వాలు విచారించకు. నేను మోయలేక మోసిన నగరం వాకిట నుండే నల్లగుండును నీవు ఒక్కడివే మోసుకనెళ్ళు. అంటే రామలింగడి చేత ఈ వచ్చిన వీళ్ళున్నారు కదా, ఎవరు? రామలింగాన్ని హింసించిన వాళ్ళు, దోషులు. వాళ్ళు నల్లగుండును మోయించాడు. అది నేను ఒక్కడనే మోసాను. దాన్ని మీరందరూ తీసుకెళ్ళండి అని చెప్తాడు. అని అంటే, నువ్వు ఒక్కడవే తీసుకెళ్ళి. అదేమిటండి, అంత పెద్ద నల్లగుండు అంటే తెలుసా మీకు? 50 kgs ఉండే పెద్ద రాయి అనమాట. ఇంతలా గుండు. ఆ గుండుని గనక ఎవరైతే అలవోకగా చేత్తో ఎత్తుతారో వాళ్ళకి మాత్రమే ఆ రోజుల్లో సైన్యంలోకి చేర్చుకునేవాళ్ళు, లేకపోతే చేర్చుకునేవాళ్ళు కాదు. అట్లాంటి నల్లగుండు అనమాట. 50 kgs పైన ఉంటుంది. అది ఒక్క చేత్తో ఎత్తేసేయాలి. నేను నలుగురు కలిసినా మొయ్యలేం, ఇంకేదైనా చెప్పండి అని చెప్పాను. ఏం పర్వాలేదు, తప్పకుండా మొయ్యగలవు. దీని వెనక ఒక మహామంత్రం ఉంది. అది జపించి నీవు నిక్షేపంగా మోసుకొని ఎంచక్కా రాయలవారి సభలో ఉన్నవాడ ఎదురుపడు అని చెప్పి అందరికీ ఆ మంత్రం చెప్పాడు. నల్లగుండు ఒక్కటే ఉంది, మంత్రం అందరికీ చెప్పారు అన్నాడు దండనాయకుడు అనుమానంగా. నా ఇంటి పెరట్లో ఒక 10 వరకు నల్లగుండ్లున్నాయి. తలా ఒకటి ఈ మంత్రం జపించి తీసుకుపోండి. ఆ రోజు నాచే మోయించిన శత్రువుల వేగులు నా ఇంట్లో పెక్కు నల్లరాళ్ళు పడేసి వెళ్ళిపోయారు. అవి నల్లరాళ్ళు అనమాట. ఇప్పుడు మీకు ఉపయోగపడతాయని చెప్పి నవ్వుతూ పంపించేశాడు. మంత్రం ఎక్కడ మర్చిపోతామోనని పెద్దగా అరుచుకుంటూ నా బల్లె వేసుకుంటూ, అంటే రిపీట్ చేసుకుంటూ దాన్ని వాళ్ళు నగరం వాకిట పడి ఉన్న నల్లగుండును సమీపించారు. ఆ మంత్రం జపించి దాన్ని ఎత్తాడు కొత్వాలు. ఆ గుండు అమాంతం లేచింది. ఆశ్చర్యంతో అంతా అయోమయంలో పడిపోయారు. ఇంత తేలిగ్గా ఉందేంట్రా, భలే మంత్రం చెప్పి వెళ్ళాడురా కవీశ్వరుడు అని రెట్టింపు ఉత్సాహంతో ఆ నల్లగుండను మోసుకుంటూ రామలింగడి ఇంటి పెరట్లోకి వెళ్ళి చూస్తే అక్కడ పడి ఉన్న అతిపెద్ద నల్లరాళ్లను మంత్రం జపించి అవలీలగా ఎత్తుకొని రాయలవారిని కలిసేందుకు బయలుదేరారు. సభలో నల్లగుండు రాళ్లను మోసుకొచ్చిన రాజోద్యోగులు
10 మంది వరకు ఉన్నారు. ఒక్కటే కలవరం సభలో మొదలైంది. వారిని చూసిన రాయలకి ఇదేదో శత్రువుల పని అయి ఉంటుంది, గూఢచారుల పని, వారిచే మోయిస్తున్నారని. అప్పుడు రామలింగడితో మోయించారనమాట వాళ్ళు. అలాగే వీళ్ళతో కూడా మోయిస్తున్నారని అతనిలో బాగా కోపం పెరిగిపోయింది. తిమ్మరసు పరికించి చూసి, ఏమిటిదంతా, ఈ భయంకరమైన నల్లగుండలను ఎవరు మీచే మోయించారు అని ప్రశ్నించాడు. రామలింగ కవి గారు అని అందరూ చెప్పారు. అతనికి ఏమైనా మతిహీనమైన లక్షణాలు ఉన్నాయా? కాశీ పెడుతూ ఇదేం పని, ఆ నల్లగుండ్లను దించండి, వాడి బరువుకు మీరు చచ్చేట్టున్నారు అన్నాడు తిమ్మరసు. మన్నించాలి, మాకేం బరువుగా లేవు. కారణం రామలింగ కవి మాకు మంత్రం చెప్పారు. దాని మహిమతో ఈ నల్లగుండులు గుమ్మడి పువ్వు అంత తేలికగా మారిపోయాయి అని కొత్వాల్ పటేల్ చెప్పాడు. మంత్రంతో నల్లగుండు బరువు కోల్పోయి తేలిగ్గా మారిపోయిందా? ఏమా మంత్రం, నాకు చెప్పండి. ఇదేదో రామాయణంలో నీళ్లుడి చేతిలో పెద్ద పెద్ద బండలు కొండలు సముద్రంలో వేస్తే మునక్కుండా తేలియాటం మనం చదివాం. ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం. అంతవరకు రాయల్లో ఉన్న కోపం పోయి కొత్త విషయం తెలుసుకోవాలన్న ఆరాటం మొదలైంది. కొత్వాలు పటేలు ఆ మంత్రం గుర్తుకు తెచ్చుకొని పదే పదే లోపల వల్లవేస్తూ మరీ చెప్పాడు. రాయల నగరవాకిట నల్లగుండు ఆహా ఆహా, తెనాలి రామలింగని పెరటిలో ఉండు గుండు ఓహో ఓహో, ఈ దయ్యపు మంత్రం చెబితే గుండు శక్తి ఏహే ఏహే, గుండుకున్న బరువు తాటాకుల ఈహి ఈహి. ఇదన్నమాట మంత్రం. ఇదే ఆ దివ్య మంత్రం. ఎవరైనా ఈ మంత్రం చెప్పుకొని బండ బరువు ఉన్న ఈ గుండులను అవలీలగా ఎత్తేయవచ్చు. చూశారుగా కసి కందకుండా ఎలా మోసుకొచ్చామో, రాయల వారికి విన్నవించాడు కొత్వాల్ పటేల్. ఆ మంత్రం పదే పదే సభలోని వారంతా ఉచ్చరించుకొని నవ్వుకోసాగారు. ఇలా ఉందేంటి అని గుసగుసలాడుకోసాగారు. రాయలు ఒకటికి 2 సార్లు అనుకొని పెద్దగా నవ్వుకున్నాడు. తిమ్మరసు పరిస్థితి అలానే ఉంది. ఇంకా కవులైతే పడి పడి నవ్వారు. ఇన్ని రకాల మంత్రాలను చదివాం, విన్నాం, కానీ ఇలాంటి మంత్రాన్ని ఎక్కడా వినలేదు. ఇది నిజంగా రామలింగన పైత్యానికి పరాకాష్ట అని చెప్పక తప్పదు అంటూ ఒకరికొకరు చెప్పుకొని నవ్వుతూనే మండిపడ్డారు. అప్పాజీ, చిత్రంగా లేదు, మంత్రంలో ఏముందని ఈ నల్లగుండ్లని ఇలా ఈ ఉద్యోగులు అవలీలగా తీసుకురాగలిగారు. ఇదేదో మనం కూడా ప్రత్యక్షంగా చూడాల్సిందే. దండనాయకులారా, మీ మూపులపై ఉన్న నల్లగుండ్లను కిందకు జాగ్రత్తగా దించండి. నేను జపించి ఎత్తి చూడగలను. రాయలే స్వయంగా ఆసనం దిగాడు. సభ నిశ్శబ్దంగా మారిపోయింది. రాయలు పెద్దగా మంత్రం జపించి నేల మీద ఉన్న నల్లగుండును తేలిగ్గా ఎత్తేశాడు. ఆ వెంటనే ఆశ్చర్యానికి గురయ్యి, అరెరే, ఏమాత్రం బరువుగా లేకుండా ఉంది, కావాలంటే ఒక్కొక్కరు వచ్చి మంత్రం జపించి మరీ చూడండి అని తన ఆనందాన్ని అందరితో పంచుకున్నాడు. చాలామంది మంత్ర పరీక్ష చేసుకొని నల్లగుండ్లను ఎత్తి చాలా ఆనందించారు. వీరిలో అప్పాజీ, అల్లసాని పెద్దన, ధూర్జటి ప్రభుత్రులు కూడా ఉన్నారన్నమాట. తెలుసా వీళ్ళు? తిమ్మరసు మీకు తెలుసు. అప్పాజీ అంటే తిమ్మరసు, రాయలవారి ప్రధానమంత్రి. అల్లసాని పెద్దన, ధూర్జటి ఎవరు? అష్టదిగ్గజ కవుల్లో వాళ్ళిద్దరూ కూడా ఉన్నారు. వాళ్ళు పెద్దవాళ్ళు, మొట్టమొదటి వాళ్ళు అనమాట. అష్టదిగ్గజాలంటే 8 మంది కవులు రాయలవారి కొలువులో ఉండేవాళ్ళు. వాళ్ళల్లో వీళ్ళు మొట్టమొదటి వాళ్ళు. ఇదంతా 3 గంటల పాటు సాగింది. సభలో మొత్తం ఆహా ఆహా, ఓహో ఓహో, ఏహే ఏహే, ఈహి ఈహి అనే అరుపులతో మారు మ్రోగిపోయింది. సభ అంతా నవ్వులతో నిండిపోయింది. రాణివాసంలో ఉండే మోగ ఆడంగి భట్టుడు ఆశ్చర్యంగా చూస్తూ నిలబడ్డాడు. వాణ్ణి కొందరు భటులు పక్కకి దోసేశారు. పాపం అతడికి తను ఆ నల్లగుండును ఎత్తాలి అనే ఆశ. కానీ దానికి మంత్రం జపించకుండా ఎత్తలేవురా, మాట వినరా అని పక్కకి నెట్టేస్తున్నారు. తిమ్మరుసు అతన్ని చూసి జాలిపడి, ఏయ్ భట్లు, అతన్ని అడ్డుకోవద్దు, అతడు ఎత్తాక తెలుస్తుంది మంత్రం లేనిదే ఎత్తలేనని, వాడి సరదా ఎందుకు కాదనాలి, అది చూద్దాం అని చెప్పి పక్క నవ్వాడు తిమ్మరుసు. భటులు అడ్డుదలిగారు. ఆ మూగభటుడు ఉత్సాహంగా నల్లగుంటును ఎలాంటి మంత్రోచ్చారణ లేకుండా అవలీలగా పైకెత్తి పెద్దగా నవ్వాడు. అంతే, అందరిలో ఒకటే అయోమయం. ఆ మూగభటుడు కింద పడున్న అన్ని నల్లగుండులను ఎత్తి ఇటు అటు పడేస్తున్నాడు. ఈ హడావిడిలో ఒక గుండుపై అతడి కాలు పడి గుండు అప్పడంలా అయిపోయింది. అంతే,
సభలోని వారు బిక్క మొహాలేసేశారు. అప్పుడు నల్లగుండ్లను పరీక్షించారు. తీరా అవి నల్లగుండులు కావు, తాటాకులకు బంకమన్నుతో నునుపుగా చేసి రంగులు అద్ది అచ్చని నల్లగుండులాగా తయారు చేయబడ్డాయి. ఆ సభలో ఉన్న ఒక పౌరుడు, నేను రామలింగని ఇంటి పక్కన నివసిస్తున్నాను. ఈ గుళ్ళు తయారు చేయటం నేను చూశాను. రామలింగని పుత్రుడు శంభలింగడు చేశాడు. ఆ పౌరుడు శిల్పశాస్త్రంలో దిట్ట. ఎలాంటి శిల్పాన్నైనా అందంగా మలచగలడు. ఆ పెరట్లో నకిలీ గుండులు ఇవేనని నేను ఊహించలేదు అని పిడుగులాంటి వార్తను తెలియజేశాడు. ఏమిటి, రామలింగని పుత్రుని పేరు శంభులింగడా? అతడు ఈ తయారీకి అజ్యం పోశాడా? భలే, తండ్రికి తగ్గ కొడుకు అని తిమ్మరసు మెచ్చుకున్నాడు. రాయల ఆ మంత్రం తలుచుకొని పడి పడి నవ్వాడు. శభాష్ రామలింగ, నీవెంతటి హాస్యబ్రహ్మవు. ఆ రోజు మోసిన నల్లగుండును నన్ను స్వయంగా తొలగించనీయకపోవడానికి కారణం ఇదన్నమాట. నీవు ఇక్కడ సభలో లేకుండానే మా అందరినీ చాలాసేపు నవ్వించావు. ఇంతగా ఎప్పుడూ నవ్వి ఉండలేదు. చతురత నీకు ఆయువు పట్టు లాంటిది. నీవు త్వరగా వస్తే నీ నుంచి మరిన్ని ఆనందపు హాస్య గుళికల్ని ఆస్వాదించవచ్చు అంటూ సభనుద్దేశించి ప్రసంగించి తృప్తిగా నవ్వాడు రాయలు. రాయా, ఆ రోజు రామలింగడు మోసింది కూడా ఇలాంటి తాటాకు గుండునా? అలాగే నాటి శ్రీనాథుని పద్యం ఎండలో పడి ఆలపించాడు. అతడు మంచి చమత్కారి. భలేగా ఉన్నాయి అతడి చలోక్తులు. మరీ అంతగా నవ్వొద్దు. ఈరోజు ఇంతగా మనం ఎప్పుడూ నవ్వి ఎరగం. నా వృద్ధాప్యం గుర్తుకు రానంతగా ఒడలు మరిచి నవ్వాను. నవ్వు 4 విధాల చేటు అని తిమ్మరసు లోగొంతుతో చెప్పి వెనుదిరిగి తన ఆసనం వద్దకు వెళ్ళిపోయాడు. రాయలు అంతటితో సభ ముగించి ఉల్లాసంగా తన ఆంతరంగిక మందిరానికి వెళ్ళిపోయాడనమాట. రాయలు ఒంటరిగా తన ఆంతరంగిక మందిరంలో హంసతూలిక తల్పం మీద శయనించి ఉదయం సభలో జరిగిన నల్లగుండు ప్రహసనాన్ని తలుచుకొని నవ్వుకోసాగాడు. ఒక్కోసారి తెరలుగా నవ్వుతూనే ఆ మంత్రం చదువుతూ ఆనందించసాగాడు. ఉన్న పళంగా రామలింగాన్ని పిలిచి అభినందించాలి అనుకున్నాడు. అది జరగని పని. అయినా ఈ పాటికి అతడు చాలా దూరం సాగిపోయి ఉంటాడు. సరిగ్గా అప్పుడే వచ్చాడు కొత్వాల్ పటేల్. ఏదో అత్యవసర పని చెప్పుకుందామని నోరు తెరవబోయి రాయలు తలలో తానే నవ్వుకుంటుంటే అలా నిలబడ్డాడు. కొంతసేపటికి రాయలు అతన్ని చూసి, ఈరోజు ఉదయం ఆ నల్లగుండలను మీరు ఎందుకు తీసుకొచ్చారు అని అడిగాడు. తమరు రామలింగ కవిచే నల్లగుండు మోయించిన అజ్ఞాత భటులను పట్టి చూపించమన్నారు. లేకుంటే మా ముఖాలు చూపవద్దన్నారు. ఎంత వెతికినా మాకు ఎక్కడా వాళ్ళ ఆచూకీ లభించలేదు ప్రభు. ఈలోగా ఎవరో చెప్పారు, రామలింగ కవి గారు కాశీ ప్రయాణమై వెళుతున్నారని. మా గోడు చెప్తే వారే ఏదైనా మార్గం చూపిస్తారని కొండంత ఆశతో పరిగెత్తుకెళ్ళాం. మా శ్రమ ఫలించింది. రామలింగ కవి చాలా తెలివైనవాడు కదూ. భలేగా మనందరినీ బుట్టలో వేశాడు. ఆ మగవాడు రాకుంటే మనం ఇంకా ఆ భ్రమలో ఉండేవాళ్ళం. ఆ దెయ్యం మంత్రం వల్లిస్తూ పిచ్చి పట్టిపోయేవాళ్ళం. అవును ప్రభు అన్నాడు రాజు. అవును ప్రభు, నాకు అవకాశం లేదు, కానీ ఆయనతో కాశీకి తోడుగా వెళ్ళేవాడిని. దారి పొడుగునా ఇలాంటివి ఎన్నో చవి చూసేవాడిని. సరే, ఇంతకీ ఎందుకు వచ్చా అని అన్నాడు కొత్వాలు. రాజుగారు చెప్పారు. సరే, ఇంతకీ ఎందుకు వచ్చావు, ఏం చెప్పాలనుకుంటున్నావు అని అడిగారు రాజుగారు. ప్రభు, యువరాజా వారికి పట్టాభిషేకం వెంటనే జరగాలి అని రాణివాసంలో ఒక సణుగుడులా వినిపించింది. అది తమ చెవిలో వేయాలని వచ్చాను. ఈ వార్త నేను ఒక్కడనే కాదు, మరి కొంతమంది కూడా విన్నారు. కనుక మీ ముందు పెట్టాల్సి వచ్చింది ఈ మాట. ఏమిటి, యువరాజు పట్టాభిషేకమా? ఇంత హఠాత్తుగానా? ఎందుకు? ఎవరి విద్ద విన్నావు అని ప్రశ్నిస్తూనే గంభీరంగా మారిపోయాడు రాయలు. కొన్ని క్షణాలు కళ్ళు మూసుకొని తీవ్రంగా ఆలోచించి, అవును, నిప్పులేందే పొగరాదు. నీ వెంటనే తిమ్మరసు వారిని ఉన్నపళంగా తీసుకురా. ఇంతవరకు రామలింగన వల్ల హాయిగా నవ్వుకున్నాం. సరే, నీవు పని చక్క దిద్దుకొని రా అని కొత్వాలని పంపిస్తాడు. రాయలకు ఏకైక కుమారుని పట్టాభిషేకం అంటే ఆనందంగా ఉన్నా తనకు తెలియకుండానా? ఇదేం విడ్డూరం. ఏది ఏమైనా తను తుకాదేవికి అడుగులకు మడుగులు ఒత్తేయటం వలన ఏమేమో జరిగిపోతున్నాయి. తను ఇప్పుడు విన్నది తన ప్రమేయం లేకుండా ఆఘమేఘాల మీద జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదని తనకు తానే సమాధానపరుచుకున్నాడు.
తిమ్మరుసు వచ్చి రాయలు ఎదురుకుండా కూర్చున్నాడు. తను విన్న విషయం చెప్పాడు రాయలు. తను విన్నానన్నాడు. ఇదంతా మన ప్రమేయం లేకుండా ప్రచారం ఎలా జరుగుతోంది అని తర్జన భర్జనలు పడ్డాడు. చివరికి ఒకవేళ తుఖాదేవి కోరినా వాయిదా వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది రాయా అని తిమ్మరుసు తన మనసులో మాట చెప్పాడు. ఏం, ఎందుకని? ఈరోజు కాకపోయినా రేపైనా నా పుత్రుడే కదా ఈ సింహాసనంపై కూర్చునేది. వాయిదా వేయాల్సిన అవసరం నిజంగా ఉందా అప్పాజీ? మీరు ఇలా అన్నారని నేను అడుగుతున్నాను అంటూ అడిగాడు. రాజుగారు, అదేంట్రాయా, ఇంకా నీవుగా రాజ్యం వెళ్ళాల్సిన కాలం చాలా ఉంది. అయినా యువరాజు వయసులో చాలా చిన్నవాడు. పైగా మనం మరోసారి బీజాపూర్పై యుద్ధం చేయాల్సి ఉంది. అంతలో ఈ పట్టాభిషేకం ఎంత మాత్రం కూడదు. యుద్ధంలో సైన్యానికి అంత ప్రోత్సాహంగా ఉండదు. మానసికంగా ఆందోళనకు గురవుతారు. అందుకే అలా నన్నా అంటూ చెప్పి అన్నాడు. ఆ తర్వాత రాయలు మనం మాట్లాడలేదు. మౌనంగా వెనక్కు జరగలబడి కళ్ళు మూసుకున్నాడు. తిమ్మరసు చాలాసేపు రాయలు ఎదురుగా కూర్చొని ఎంతకీ రాయలు కన్నులు తెలవనందున, పైగా రాయలకు మాట్లాడాలని లేకుండా ఈ తరహా అలకను చూపిస్తాడు. ఆయన అలకలో భాగం ఈ విధానం. ఇలా తన వద్ద ఏనాడు ప్రదర్శించలేదు. ఈరోజు తనకు తప్పింది కాదనుకుని గాఢంగా నిట్టూర్చి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. చూసారా నల్లగొండ వ్యవహారం?